శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహకటాక్షఫలసిద్ధ్యం. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లాభపడుతున్నాయి అనేటువంటి విషయంలో భాగంగా కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధమైన మార్పు జరగబోతున్నాయి అనేది మనం కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, ముందుగా కన్యారాశి వారు ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్ర 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి విచ్చేస్తారు. కన్యారాశి వారి డిసెంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనగా, వీరి ఆలోచన అంతా కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోవడానికి 10-15 నిమిషాల సమయం తీసుకుంటారు. ఏదన్నా విషయంలో ఖచ్చితంగా తప్పుడు నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడా కూడా అన్యాయం ఎక్కడైతే ఉందో అన్యాయం వైపుగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. గురుడు నీచంలోనూ బుధుడు వక్రీ స్థానంలోనూ ఉండడం వల్ల కన్యారాశి వారికి కన్ఫ్యూజ్ అయినటువంటి వాతావరణంలోనే ఈ నెలంతా గడుస్తూ ఉంటుంది. ఇటువంటి కన్యారాశి వారితో డిసెంబర్ నెలలో మనం స్నేహం చేయడం వల్ల మనకున్నటువంటి కొంచెం క్లారిటీని కూడా మిస్ అయిపోతూ ఉంటాం. అతనే కరెక్టా, అతను చేసేదే ఖచ్చితమా, అతనిలాగానే మనం ప్రవర్తించాలా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటారు. కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. అయితే కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతోంది అనగా, రాజకీయంలో ఉన్నటువంటి వారికి క్యాడర్ పెరుగుతుంది, మంచి అవకాశాలు లభిస్తాయి, జనాల్లో ఆదరణ కూడా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్నవారు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి, నష్టపోయినా లాభం లేదు. కానీ మీరు నష్టపోయినా ఆ నష్టం నష్టమే కాకుండా మీకు పరిగణిస్తుంది. ఈ నెలలో మీరు నష్టపోవచ్చు, కానీ అది రానున్న భవిష్యత్తులో కల్పతరువై కూర్చుంటుంది. కాబట్టి ప్రత్యక్షంగానే వ్యాపారం చెప్పాం, పరోక్షంగా వ్యాపారం చేయొద్దు. ప్రత్యక్షంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఎంతో కొంత ఉంటుంది, కానీ మీరు పరోక్షంగా ఎవరినన్నా నమ్మి వ్యాపారం చేస్తే కనుక మీ దగ్గర ఉన్న ధనం మొత్తం కూడా ఈశ్వరార్పణం అయిపోతుంది. కాబట్టి కన్యారాశి వారు వ్యాపారాలు ప్రత్యక్షంగానే చేయండి. ఎటువంటి వ్యాపారాలు చేయాలి గురువుగారు అంటే, ప్లాస్టిక్ సంబంధించి కానీ, గాజు వస్తువు సంబంధించి కానీ, మెడికల్కి సంబంధించి కానీ, లేదా ఫ్యాబ్రిక్కి సంబంధించి కానీ, ఇటువంటివి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధితమైన వాటిలో కానీ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఇది మంచి తరుణంగా చెప్పచ్చు. డిసెంబర్ 12వ తారీఖు నుంచి 22 మధ్యలో మీరు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టుకోండి. నష్టం జరగదు, లాభము జరగదు. చక్కగా మీ యొక్క ధనానికి పూర్తి సెక్యూరిటీ అయితే మాత్రం ఏర్పడుతుంది. కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు వినూహ్యంగా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరకి మీ అవసరార్థం అమ్మేసుకుంటూ ఉంటారు. చరాస్తులు కొత్తది కొనుగోలు చేస్తారు. రాజకీయంలో ఉన్నటువంటి ఆడవారికి మాత్రం కలిసి వచ్చిన భాగంగా చెప్పచ్చు. కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగే అధికారం లభిస్తోంది. ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వారికి ఈ నెల అంతగా కలిసి రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో సంతానం కోసం మాత్రం ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. వివాహం కోసం చూసేటువంటి వారికి ఉత్తర, తూర్పు దిశగా ఉన్నటువంటి సంబంధాలు చూసుకోండి, మీకు కలిసి వస్తుంది. సరే అంతా ఓకే అవుతుంది, రానున్న రోజుల్లో వివాహం చేద్దామని మాట అనుకుంటారు. వివాహం కొరకు అయితే మాత్రం ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటుంటారు కన్యారాశి వారు. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులు కానీ ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు కాస్త ఆచితూచి అడుగు వేయండి. మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి ధనం కాజేసేవారు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనని డిసెంబర్ నెలలో వీరు ఆగవడం చాలా మంచిది కన్యారాశి వారు. ఇక తాత ముత్తాతల నుంచి సంభవించే ఆస్తి కానీ, అనూహ్యంగా వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది నిలబడే అవకాశం లేదు. కాస్త ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో
అది రాదు. దాని మీద అసలు ఆశ పెట్టుకోవద్దు. డిసెంబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లో తాత ముత్తాతల నుంచి కానీ ఆకస్మికమైనటువంటి ధనం కానీ ఇదిగో వచ్చేస్తోంది అంటే మీరు మోసపోయారు అని అర్థమే. కాబట్టి అనూహ్యంగా వచ్చేటువంటి ధనాన్ని నమ్మద్దు. మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ధనాన్ని కాచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు ఏ నిర్ణయం అయినా సరే పక్క వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టే మీరు ఉండండి తప్ప సొంత నిర్ణయాలు కన్యారాశి వారు డిసెంబర్ నెలలో తీసుకోవద్దు. ఇక పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎవరినైతే అమితంగా ప్రేమిస్తూ ఉన్నారో వీరందరూ దూరం అయిపోవడం, ఇటువంటి వాళ్ళ నేను ఇన్ని రోజులు నమ్మాను అని ఒక నిర్ణయానికి రావడం, ఇక నా జీవితాన్ని నేను చూసుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీనివల్ల కన్యారాశి వారు కాస్త లాభపడతారని చెప్పాలి. ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా వరకు అందరినీ దూరం పెట్టడమే మీ యొక్క ప్రధాన బాధ్యతగా తీసుకుంటారు. ఇక ఆర్థిక విషయంలోకి వస్తే ధనాన్ని ఇసుక చేతిలోంచి జారిపోయిందా అన్నట్టుగా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఏది అవసరం ఏది అనవసరం లేకుండా ఏది పడితే దానికి ధనాన్ని వెచ్చించడం, ధనం మీద ఒక ఆర్థికం మీద ఒక స్థిరమైనటువంటి పట్టు లేకుండా వచ్చిన దగ్గరికల్లా అన్నీ కూడా వదులుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఇక అప్పుల విషయానికి వస్తే అప్పులు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వీరి నుంచి తప్పించుకుని తిరగడం, వారి అప్పులు తీర్చడానికి ఎటువంటి మార్గాలు కనిపించక దాక్కుని బతికేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే కనుక కళ్ళకు సంబంధించి, అదేవిధంగా ఈ వెనక ఉన్నటువంటి మెడ నరాలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కూడా డిసెంబర్ 2వ వారం జరుగుతుంది. కావున చాలా జాగ్రత్తగా కన్యారాశి వారు నరాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు. చూసుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడాను గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతక విశ్లేషణ, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారు, అనారోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడుతుంటారు, అరే నా జీవితంలో నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా లేదా, అసలు నాకంటూ ఒక మంచి పొజిషన్లోకి రావాలంటే నేను ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, వీటన్ని విషయాలు మీకు వివరణగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే, మీకు ఏదైనా టైమ్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా మీ ఫోటోని పంపించడం, దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కన్యారాశి వారు ఈ డిసెంబర్ నెలంతా కూడా ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అనే విషయానికి వస్తే, ప్రతి నిత్యము కూడా కన్యారాశి వారు కాలభైరవాష్టకం చదవడం మంచిది. ఒకవేళ కాలభైరవాష్టకం చదవలేని పక్షంలో కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో చక్కగా పిండితో దీపారాధన గావించుకుని, ఆ పిండి దీపారాధన మధ్య భాగంలో నల్లటి ఒత్తుతో ఆవధంతో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంత్రం మాత్రమే కన్యారాశి వారు కాలభైరవ స్వామి వారికి ఈ విధంగా దీపారాధన చేయడం చాలా మంచిది. ప్రతి నిత్యము అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 31వ తారీఖు వరకు కూడా కన్యారాశి వారు నల్లటి బొట్టుని అడ్డంగా ధరించండి. మధ్యలో చందనాన్ని పెట్టుకోండి. కాలభైరవుడు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇక కన్యారాశిలో వారు ప్రతి నిత్యము కూడా చిన్న రుద్రాక్షల మాలను ధరించడం చాలా మంచిది. సోమవారము, గురువారము, అదేవిధంగా ఆదివారం ఈ 3 రోజులు కూడా నల్లటి వస్త్రాన్ని కానీ లేదా బూడిద వర్ణం వస్త్రాన్ని కానీ ధరించండి. ప్రతిరోజు కుదిరితే టమాటాలు కానీ లేదా క్యారెట్ కానీ తెల్లటి ఆవుకి మీరు సమర్పించండి. అద్భుతంగా మీకు మీ యొక్క చిన్న చిన్న సమస్యలు కానీ, కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్న మీ వాతావరణం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ పూర్తిగా తొలగి కాలభైరవుడు అనుగ్రహం కలుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితమస్తు.